నమస్తే అండి. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఈరోజు మనం దేశీ డోరా కేక్ చేసుకుందామా? డోరా కేక్ అని ఈ మధ్య బాగా ఫేమస్ అయిందండి. అదేం లేదండి, ఇదివరకు మనం తినేవాళ్ళమే తీపట్టు లేదా బెల్లం అట్టు అంటారు కదా, అదేనండి. ఇంకా డోరా కేక్ కన్నా మన బెల్లం అట్టు చాలా హెల్దీ అండి. డోరా కేక్ అయితే మైదా పిండితో చేస్తారు. దాంట్లో బేకింగ్ సోడా వేస్తారు. దాంట్లో పంచదార వేస్తారండి. మనమైతే బెల్లం అట్టులో మనం బెల్లమే వేసుకుంటాము. ఇదే ఇంకా చాలా హెల్దీ. ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి డోరా కేక్ అని పెట్టినా కానీ ఫస్ట్ టేస్ట్ తెలియని వాళ్ళకైతే తేడా కూడా తెలియదండి. మా పాప అయితే బొబ్బట్టు బొబ్బట్టు అని తింటుందండి. తనకు చాలా ఇష్టం. వీక్లీ వన్స్ అయినా అడిగి మరీ చేయించుకుంటుంది. అదే పిండి కొంచెం నేను మిగిల్చి మళ్ళీ సాయంత్రం వచ్చినాక స్నాక్స్గా కూడా మళ్ళీ ఒక అట్టేసి పెడతానండి. తను స్కూల్ నుంచి రాగానే చాలా ఇష్టంగా తింటుంది. అయితే హెల్దీ వర్షన్లో డోరా కేక్ చేసుకుందామా? అదేనండి, తీపట్టు చేసుకుందామా? ఫస్ట్ నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. దాంట్లోకి నేను బెల్లము, అంతకుముందు నేను కొన్నది ఆర్గానిక్ బెల్లం ఉందండి. అది పాయసంలోకి అట్లాంటి వాటిలోకి బాగోవట్లేదు. అందుకని దాన్ని ఇలా తీపట్లు అవి వేసుకున్నప్పుడు యూజ్ చేస్తానండి. పాయసంలోకి ఎంతైనా అదొక రకమైన పులుపు టేస్ట్‌ని ఇస్తోందండి. అందుకని నేను వాడట్లేదు. ఎవరు ఇష్టంగా కూడా తినట్లేదండి పాయసంలోకి. కానీ బెల్లం అట్లోకైతే తేడా ఏం తెలీదండి. ఇది ఎంతైనా కొంచెం తీపనేది తక్కువగా ఉంటుందండి. అందుకని నేను అర గ్లాసు నీళ్ళకి నేను 2 గెరిట్లు వేసుకున్నానండి బెల్లం పొడి. మీరైతే మామూలు బెల్లం అయితే గనక అంత పట్టదండి. మనం పిండి కలుపుకున్నాకైనా గానీ, ఆ పచ్చి పిండినైనా మనం టేస్ట్ చూస్తే మనకు తెలుస్తుందండి. మరీ ఓవర్ తీపిదనం ఉన్నా గానీ, మనం అర్ర ముక్క కన్నా ఎక్కువ తినలేమండి. కాబట్టి కొంచెం తీపిదనం అయితేనే బావుంటుందండి. ఈ పిండిని మీకు టైం ఉంటే గనక ఒక పావుగంట సేపు ఆ పాటిని వదిలేస్తే ఇంకా బాగా వస్తాయండి. నీళ్ళల్లో నేను బెల్లం వేసి నానబెట్టుకున్నానండి. ఒక 10, 20 నిమిషాలు నానబెడితే బెల్లం నానిపోతుందండి. మనకు త్వరగా కరిగిపోతుంది. బెల్లం కరిగిపోయినాక రాగి పిండి ఉందండి నా దగ్గర. అందుకని రాగి పిండి నేను 1 స్పూనున్నర వేసానండి. అంతకు మించి వేయకండి, టేస్ట్ మారిపోతుంది. 1 స్పూనున్నర కండి. నేను కలుపుతున్న ఇప్పుడు పిండి అండి ఒక 6 దోసలు అవుతాయండి. అంటే 6 తీపట్లు అవుతాయి. అంత వాటి కొలతకి నేను 1 స్పూనున్నర రాగి పిండి వేసుకున్నానండి. గోధుమ పిండి మాత్రం మన పిండి బ్యాటర్ కన్సిస్టెన్సీ బట్టి మాత్రమే వేసుకోవాలండి. ఒక కప్ అయితే మినిమం పడుతుందండి. ఒకవేళ మరీ థిక్‌గా అయిపోయింది బ్యాటర్ అనుకుంటే కనుక కొంచెం వాటర్ లైట్‌గా కలుపుకొని దాన్ని పలచన చేసుకుంటే సరిపోతుందండి. మనం పిల్లలకి షుగర్ అనేది ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదండి. నార్మల్ షుగర్ కన్నా బెల్లం అనేది లిటిల్ బిట్ బెటర్ అండి. పాన్ కేక్స్‌లో అయితే పైన మ్యాపిల్ సిరప్ వేసే తింటాము. ఇదే డోరా కేక్స్‌లో అయితే చాక్లెట్ స్ప్రెడ్ రాసుకుని తింటాము. వాటన్నిటికన్నా అయితే ఈ మన తీపట్లు చాలా బెటర్ అండి పిల్లలకి. ఎంతో హెల్దీ కూడా. నేను బ్యాటర్ కలుపుకొని నేను ఒక 15 మినిట్స్ ఎక్కడ ఉండలు లేకుండా నీట్‌గా కలుపుకొని ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చానండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నానండి. ఫస్ట్ దోస మాత్రం నేను ఆయిల్‌తో వేస్తున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్‌ది మా పాపకి పెట్టనండి. చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా మాకు అలా పెట్టేది కాదు. అదే అంటే ఫస్ట్‌ది పెనం కాలక ఉంటుంది కాబట్టి పిల్లలకి పెట్టకూడదు, వాళ్ళకి అరగదని చెప్పేదండి. మాకు పెట్టేది కాదు. నాకు అదే అలవాటండి. మా పాపకి నేను ఫస్ట్ దోస గానీ, ఫస్ట్ పొంగడం గానీ ఏది ఫస్ట్‌దయితే మా పాపకి పెట్టనండి. అది నేనే తింటాను. మా పాపకు మాత్రం నేను నెయ్యిలో వేశానండి తీపట్లు. చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి. నేతిలో అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటాయి. ఒకసారి ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. బ్యాటర్‌లోకి మనం సోడా వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ మధ్య దేంట్లో చూడు అన్నిట్లోనూ సోడా ఏస్తున్నారు. ఎందుకండి, అవసరమే లేదు. బ్యాటర్‌ని ఒక 15-20 మినిట్స్, మీకు వీలైతే 30 మినిట్స్ ఒక రెస్ట్ ఇచ్చేయండి. అంతకు మించి కూడా అవసరం లేదండి. మీకు చాలా ఎక్సలెంట్‌గా వస్తాయండి. ఒకసారి ట్రై చేయండి. రెసిపీ నచ్చితే గనక నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.